ఈ రాష్ట్ర రాజకీయాల గురించి అడగండి అని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. అంటాం కాదు కదా. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 90% పొలిటీషియన్స్ కి అందరికీ కూడా హైదరాబాద్ లో సొంత ఇళ్ళు ఉన్నాయి. ఎందుకున్నాయి? వీళ్ళందరూ కూడా గతంలో అక్కడి నుంచే పరిపాలన జరిగింది కాబట్టి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కాబట్టి, ఎవరు చూసినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ దానికి ప్రాముఖ్యత తీసుకున్నారు కాబట్టి, ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి, దాదాపు అందరికీ కూడా ఇవాళ రిటైర్ అయిపోయిన వాళ్ళకు కూడా మన రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ హైదరాబాద్ లో ఉన్నాయి. ఎందుకంటే ఆ గతం నుంచి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉండిపోతున్నారు చాలా మంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నాయి అసలు అక్కడ లేవా? ఎంతమందికి ఉన్నాయి చెప్పంటారు నన్ను. సో అట్లా అక్కడ అలవాటు అయింది. అది ఆ అలవాటు అయింది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. నిదానంగా వస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఇల్లు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా విడిపోగానే వెంటనే వచ్చేసి ఇల్లు కట్టేసుకుని ఏమన్నా కాపురం పెట్టేస్తారా? లేదు లేదు. లేకపోతే వాళ్ళ నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు ఏమన్నా? కాదు కదా. సో ఇవాళ కూడా మొన్నటిదాకా కూడా ఏమన్నారు జేవైసీపీ వాళ్ళు? ఏం మాట్లాడారు? ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు మనకిస్తే అసలు మీరు రాజధాని ఎందుకు కట్టారు? మీరు ఇక్కడ 10 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలించవచ్చు కదా. రాజధాని 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కొట్టుకునే వాళ్ళం కదా అన్నటువంటి సందర్భాలు ఎంతమంది నోట్లో వచ్చేసి మనం ఉన్నాం కదా. అంటే వాళ్ళు మాట్లాడేదానికి కొంచెం కాదు కొంచెమైనా కానీ ప్రజలు మనం మాట్లాడే మాటను ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారు అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే ఆలోచించుకోకుండా మాట్లాడితే మళ్ళా భూమి అవుతుంది. ఒకేళ్ళు చూపిస్తారు, 4 వెనక చూపిస్తాయి. అదే బాగా మసూద్ రెడ్డి ఎందుకు చేతులతో మాట్లాడదు, నీకు ఇస్తారు అవకాశం. నేను అంటే మీరు ఉన్నా మటుకే తెలంగాణ వాసులు ఎట్లా అవుతారు? తెలంగాణ వాసులు అయిపోతారా? ఇప్పుడు చాలా లక్షల మంది మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఇంకా హైదరాబాద్ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. పండుగలు అప్పుడు మొబ్బలప్పుడు వస్తారు. పండుగలు ప్రతి పండుగ కూడా సార్ అదొకే. ఇప్పుడు వెంకటేశ్వర గారు అదొకే. ఇప్పుడు మోడీ గారు ఒకటి సార్, ఇక్కడ మోడీ గారు కలవడం అనేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా టాస్క్ ఇచ్చారా? ఎందుకంటే ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు ఈరోజు మోడీ గారు. పశ్చిమ బెంగాల్లో గెలుపు అనేది నిజంగా ఇందాక మన పూడి తిరుపతి గారు చెప్పినట్టు ఒక కలవ, లేకపోతే ఆకాంక్ష, లేకపోతే ఒక రకమైనటువంటి కోరికో ఏదైనప్పుడు కూడా దాన్ని సాధించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ సౌత్ మీద ఫోకస్ పెట్టారు. అది తెలంగాణ నుంచి ఆపరేషన్ స్టార్ట్ కాబోతోంది అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. ఈ టాస్క్ ఏమన్నా చంద్రబాబు గారికి ఏమన్నా ఇచ్చారా? ఎందుకంటే నేను జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గురించి. సో రేవంత్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గురు శిష్యులు అయినటువంటి పరిస్థితి. సో అలాంటి టాస్క్లు ఏమైనా అప్పచెప్పి ఉండొచ్చు అంటారా? మేబీ కావచ్చు కదా. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ రాకుండా ఉండవు కదా. కొన్ని వస్తాయి ఖచ్చితంగా. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా వస్తాయి. మాట్లాడుకున్నారో మాట్లాడలేదనేది మనం చెప్పలేం, మనకు తెలియదు. మన అంతా కూడా ప్రొడక్షన్ అక్కడ ఏదో జరుగుంటది అని మనం ఊహించుకోవడం తప్పితే వాస్తవంగా ఎవరైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది జరిగిందని చెప్పలేదు కదా. పరామర్శకు వచ్చారు, వెళ్ళారు, ఏదో కుటుంబంలో మాట్లాడుకున్న వర్షం కానీ రాజకీయంగా ఏం మాట్లాడుకుందో మనకేం తెలియదు. మనం ఊహించుకున్నాం ఒకళ్ళు. మీ ఛానల్లో ఒక రకంగా మీరు డిబేట్ పెడతారు, ఏబిఎన్ ఒక రకంగా పెడతారు, సాక్షిలో ఒక రకంగా పెడతారు, లేదా టీవీ 9 ఒక రకంగా పెడతారు. జరిగేది అన్ని డిఫరెంట్. కూడా మీరు చూడండి ఒకసారి దేంట్లో పొందుకుంటుంది. మీరు ఒక